పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ పంతులు గారు అపరిచిత మెదక్ పట్టణంలో పంచాంగం రాసి రామనోత్తంలో ఉన్నారంటే మా అందరికి కూడా గర్వకారణం. కుటుంబ గారికి నిజంగా మరి పట్టణం గర్వించదగ్గది. మీరు పంచాంగం రాసినందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాం. మొట్టమొదటిగా ఈరోజు వచ్చిన నా సోదరి కౌన్సిలర్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఇది 5వ వార్డు కౌన్సిలర్గా మీ అందరికీ కూడా ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా మనం అందరం గర్వపడాల్సింది ఏంటంటే ఇంతమంది బ్రాహ్మణోత్తముల మధ్య మాకు ఆత్మీయ సభ ఏర్పాటు చేసి, సన్మాన సభ ఏర్పాటు చేసి మనం గౌరవిస్తూ నిజంగా రానిక వృద్ధులు బాధపడాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ఆ భాగ్యం లేదేమో. మాకు ఆ భాగ్యం కల్పించినందుకు మెదక్ పట్టణ బ్రాహ్మణోత్తములకు అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీ ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఉండాలి. మెదక్ పట్టణాన్ని ఆదర్శవంతంగా ఇక్కడికి మన చుట్టూ ప్రాంతం కన్నా మెదక్ పట్టణం చాలా అభివృద్ధిలో ముందు పోవాలి. సోదరిమణి తమ్ముడు యువకుడు నరేష్ ఆధ్వర్యంలో, మరి సోదరిమణి రాధికా భూపతిరాజు ఆధ్వర్యంలో గర్వించదగ్గ పక్క ప్రాంతాలు కూడా మెదక్ పట్టణం గర్వించదగ్గ అభివృద్ధి జరగాలి అని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పటికే చాలా లేట్ అయింది. మేమందరం మా పట్టణ అపరిచిత మాత టెంపుల్ కమిటీ సభ్యులకు, బ్రాహ్మణోత్తములకు అందరికీ మేము రుణపడి ఉంటాము. మా కమిటీ సభ్యులకు అందరూ మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.